ఏపీలో కొత్తగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు అనేక వరాలు ఇచ్చిందని తులసిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో విభజన హామీలు అమలు అయ్యేలా చంద్రబాబు కృషి చేయాలని కోరారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ లేదని, ఇదే సమయంలో కేంద్రంలో కీలకంగా మారిన చంద్రబాబు ఈసారైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈసారైనా రాష్ట్రానికి న్యాయం చేయాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కేంద్రంలోని మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నవ్యాంధ్రప్రదేశ్కు 3 వరాలు ఇచ్చింది. ఒకటి, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను అమలు చేయడం. రెండవది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వడం కేంద్రం. మూడవది, విభజన చట్టంలో 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి ఇవ్వడం. ఈ 3వ వరం కింద కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం, దుగరాజపట్నంలో కొత్త మేజర్ పోర్టు ఏర్పాటు చేయడం, రాజధానికి నిధులు ఇవ్వడం, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయడం కేంద్ర నిధులతో, విశాఖ మెట్రో రైల్, విజయవాడ మెట్రో రైల్, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఐఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు, ఇవన్నీ 3వ వరం కింద ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పార్టీకి ఈ 3 వరాలు ఇప్పటికే అమలైపోయింది, సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో తెలుగుదేశం పార్టీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ యొక్క వరాలు అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి ఈ 3 వరాలు, భిక్ష కాదు, హక్కుగా రావాల్సినటువంటి ఈ 3 వరాలు, అటు ప్రత్యేక హోదా కానీ, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రాయలసీమకు ఉత్తరాంధ్రకు కానీ, మిగతా 3 వరాలు చెప్పినట్టు ఇవన్నీ సాధించుకుండే ఒక సువర్ణ అవకాశం ఈసారి వచ్చింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, ఆ సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇది ఒక సదవకాశం వచ్చింది.